అనంతమైన అంతరిక్షం ఇప్పుడు ఒక ప్రమాదకరమైన మలుపు తిరిగింది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టార్ లింక్ ప్రాజెక్టులో పెను ప్రమాదం సంభవించింది. 418 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక భారీ ఉపగ్రహం హఠాత్తుగా నియంత్రణ కోల్పోయి భూమి వైపుకి దూసుకొస్తోంది. అదుపు తప్పిన ఆ యంత్రం ఆకాశంలో ముక్కలై శకలాలని వెదజల్లుతోంది. అసలు అంత ఎత్తులో ఏం జరిగింది? ఆ ఉపగ్రహం మన భూగోళం మీద పడుతుందా లేక గాలిలోనే కాలిపోతుందా? వందల సంఖ్యలో ఉన్న స్టార్ లింక్ ఉపగ్రహాలు ఇప్పుడు భూమికి రక్షణ కవచాలా లేక పొంచి ఉన్న ముప్పులా? స్టార్ లింక్ 35956 మిస్టరీ మీద ప్రత్యేక కథనం. అది అంతరిక్షంలో ఎర్త్ ఆర్బిట్ సెకనికి కిలోమీటర్ల వేగంతో వేల సంఖ్యలో స్టార్ లింక్ ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. కానీ డిసెంబర్ 17న స్టార్ లింక్ 35956 అనే ఉపగ్రహంలో అలజడి మొదలైంది. ప్రొపల్షన్ సిస్టమ్ ఒక్కసారిగా ఫెయిల్ అయింది. సిస్టంలో విపరీతమైన ఒత్తిడి పెరగటం వల్ల ప్రొపల్షన్ ట్యాంక్ నుంచి గ్యాస్ లీక్ అయింది. కేవలం కొద్ది నిమిషాలలోనే ఆ ఉపగ్రహం 4 మీటర్ల కిందకి పడిపోయింది. సాధారణంగా ఉపగ్రహాలు అదుపు తప్పితే నెమ్మదిగా కిందికి వస్తాయి. కానీ ఇది మాత్రం శకలాలని వెదజల్లుతూ భూమి వైపుకి దూసుకురావటం శాస్త్రవేత్తలని విస్మయానికి గురిచేస్తోంది. ఇది కేవలం సాంకేతిక లోపమా లేక అంతరిక్షంలో మరేదైనా శక్తి దీన్ని ఢీకొట్టిందా? స్పేస్ ఎక్స్ మాత్రం ఇది అరుదైన సాంకేతిక విఫలమనే చెప్తోంది. ఇక 2015లో మొదలైన ఈ స్టార్ లింక్ ప్రయాణం ప్రపంచ వ్యాప్తంగా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా సాగుతోంది. మారుమూల గ్రామాలు, అడవులు, సముద్రాల మధ్యలో కూడా నెట్వర్క్ ఉండాలన్నది మస్క్ కల. ఇక ప్రస్తుతం కక్షలో 9357 ఉపగ్రహాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్యని ఏకంగా 42,000కి పెంచాలని స్పేస్ ఎక్స్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ ఉపగ్రహాల జీవిత కాలం కేవలం 5 ఏళ్లు మాత్రమే. పని పూర్తి చేసుకున్న పాత ఉపగ్రహాలని ఉద్దేశపూర్వకంగా భూ వాతావరణంలోకి పంపి తగలబెట్టేస్తారు. కానీ ఇప్పుడు విఫలమైన ఈ 35956 శాటిలైట్ మాత్రం పాతది కాదు. అది పని చేస్తుండగానే వికటించింది. రోజు 1-2 ఉపగ్రహాలు పడిపోవటం సాధారణమే అయినా కూడా ఇలా శకలాలని వెదజల్లడం మాత్రం అంతరిక్ష పర్యావరణానికి ఒక హెచ్చరిక. ప్రస్తుతం ఆకాశంలో మానవుడు నిర్మించిన అద్భుతం ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అందులో వ్యోమగాములు తలదాచుకునే ప్రయోగాలు చేస్తుంటారు. మరి ఈ అదుపు తప్పిన ఉపగ్రహం ఐఎస్ఎస్ ని ఢీకొట్టిందా అన్న సందేహాలు, ప్రశ్నల మీద స్పేస్ ఎక్స్, నాసా శాస్త్రవేత్తలు స్పందించారు. క్లారిటీ కూడా ఇచ్చారు. ఐఎస్ఎస్ భూమి నుంచి దాదాపుగా 420 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఉపగ్రహం 418 కిలోమీటర్ల కంటే దిగువకి పడిపోయింది. కాబట్టి ప్రస్తుతానికి అంతరిక్ష కేంద్రానికి ఎటువంటి ముప్పు లేదు. కానీ ఈ ఉపగ్రహం నుంచి విడిపోయిన శకలాలు బుల్లెట్ల కంటే వేగంగా ప్రయాణిస్తున్నాయి. అవి నెమ్మదిగా కదులుతున్నాయని స్పేస్ ఎక్స్ చెప్తున్నా, అంతరిక్షంలో చిన్న మేకు లాంటి వస్తువు తగిలినా కూడా అది భారీ పేలుడికి కారణమవుతుంది. అదుపు తప్పిన ఈ యంత్రం భూమికి ఎక్కడైనా పడుతుందా? వాతావరణంలోకి ప్రవేశించగానే గాలి ర్యాపిడ్కి కలిగే వేడి వల్ల ఇది 99% కాలిపోతాయి. కానీ 1% ప్రమాదం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. 2024లో కెనడాలో ఒక అల్యూమినియం ముక్క ఆకాశం నుంచి పడటం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ 35956 శాటిలైట్ ముక్కలు వారం రోజులలో భూ వాతావరణంలోకి ప్రవేశించబోతున్నాయి. అవి పూర్తిగా కాలిపోతాయా లేక జనావాసాల మధ్య పడతాయా అనేదే సస్పెన్స్ గా మారిపోయింది. స్పేస్ ఎక్స్ కంట్రోల్ రూమ్ దీని కదలికలని సెకండ్ కి ట్రాక్ చేస్తోంది. మస్క్ టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేస్తోందన్నది నిజమే. కానీ ఆకాశంలో 42,000 ఉపగ్రహాలని మోహరిస్తే పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో ఇలాంటి విఫలమైన ఉపగ్రహాల సంఖ్య పెరిగితే అంతరిక్షం మొత్తం చెత్తతో నిండిపోతుంది. అప్పుడు విమాన ప్రయాణాలు, ఇతర రాకెట్ ప్రయోగాలు అసాధ్యమవుతాయి. నేడు అదుపు తప్పిన ఈ కక్ష ఉపగ్రహం రేపు రాబోయే మహా సంక్షోభానికి సంకేతం కావచ్చు. టెక్నాలజీ మనిషికి సౌకర్యాన్ని ఇస్తుంది. కానీ ప్రకృతిని, అంతరిక్షాన్ని పాడు చేస్తే అది వినాశనానికి దారితీస్తుంది. వారం రోజులలో ఈ కథకి సుఖాంతం దొరుకుతుందా లేక ఏదైనా అనర్థం జరుగుతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.